అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జహీర్ అఖ్తర్ గారు, మహబూబ్ నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెన్హర్ గారు, యువ నాయకుడు మున్నూరు రవి గారు, నా యొక్క ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా సోదరులకు, ప్రెస్ సోదరులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 60 డివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పాలమూరు ఓటర్ మహాశయులందరూ దీవించే విధంగా రేవంత్ రెడ్డి గారి సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో, మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మరి మైనారిటీ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ గారు, స్థానిక పెద్దలు, సీనియర్ నాయకులు, డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు, వినోద్ గారు, ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ యొక్క ప్రజాపాలనను, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని బలపరుస్తూ మహబూబ్ నగర్ ప్రజలను, ఓటర్ మహాశయులను ఈ యొక్క ఎలక్షన్ ద్వారా మీ యొక్క మద్దతు తెలపాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము. మరి ఈనాడు డివిజన్లలో ప్రచారం నడుస్తుంది, హోరాహోరీగా నడుస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల గురించి, వాళ్ళు పాలమూరు అభివృద్ధి కోసం రేపు రానున్న రోజులలో చేయబోతున్న భవిష్యత్తు గురించి వివరించుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుతున్నారు. ప్రజలకు మళ్ళొక్కసారి విజ్ఞాపిస్తూ చెప్తూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్కి కరెంటు కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇంటింటికి సన్న బియ్యం కానీ, తర్వాత ఇంద్రమ్మ చీరలు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, 500 రూపాయలకే సిలిండర్లు కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పథకాలు, అభివృద్ధి బాటలో ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఇంకా ఎన్నెన్నో రానున్నాయి, ఎన్నెన్నో ఇంద్రమ్మ ఇల్లులు కూడా శాంక్షన్ కానున్నాయి. ఈ యొక్క ఒక బాటలో ప్రభుత్వం నడుస్తుంది. కానీ వేరే పార్టీ వాళ్ళు, 2 పార్టీలు ఉన్నారు మనకు, ఒకటి బీఆర్ఎస్, ఇంకోటి బీజేపీ. మొదటిగా బీఆర్ఎస్ గురించి మాట్లాడతా. నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి 10 సంవత్సరాలు మనల్ని మోసం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు కూడా సిగ్గు లేకుండా మరి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. 10 సంవత్సరాలలో బీసీ నాయకులని చెప్పి వాళ్ళు చెప్పే విధానం, బీసీలకు ఓటేయరా అని చెప్పి అడిగే విధానం. నాయనా, అభివృద్ధి అనేది ప్రభుత్వంలో జరిగే భాగం, నువ్వేమీ ఇంట్లోకెళ్ళి తెచ్చి పెట్టలే. అభివృద్ధి చేసేది అనేది ప్రభుత్వం ఒక బాధ్యత. నువ్వు నాయకులు ఎవ్వరు ఇంట్లోకెళ్ళి జోబులకెళ్ళి తెచ్చి పెట్టలే. నేను అది చేసినా, ఇది చేసినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా అని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నారు, ఇమోషనల్గా చూస్తున్నారు. ఆనాడు బీసీ నాయకుడు అని చెప్పుకునే నువ్వు, బీసీ నాయకుల మీదనే కదా నువ్వు కేసులు పెట్టింది, బీసీ నాయకుల మీదనే కదా నువ్వు ఇబ్బంది పాలు చేసింది, రాజకీయ నాయకుల మీదనే కదా వాళ్ళని ఎదగకుండా చేసింది, వాళ్ళ మీదనే కదా హరాస్మెంట్ చేసింది. నువ్వు చేసింది హరాస్మెంట్. మీ ప్రభుత్వం చేసింది ప్రజలని ఎట్లా మభ్యపెట్టాలి, మోసం చేయాలి అనే విధంగా మీద ఒక 10 సంవత్సరాల పాలన ఉండే. ప్రజలకు అన్నీ తెలుసు, తెలంగాణ మొత్తం తెలుసు. తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరూ చేసిన పనే ఇదే. కానీ దీనికి రెండింతలు చేసిండ్రు ఇక్కడ స్థానిక నాయకులు. అది గుర్తుపెట్టుకోవాలి. గుట్టలు మాయం చేసిండ్రు,
ఉద్యోగాలు మాయం చేసిండ్రు. ప్రజల అదేంది మన లోకల్గా థాయ్ బజార్ అని చెప్పి ఇబ్బంది పెట్టిండ్రు, హరాస్మెంట్ చేసిండ్రు. ఎవరన్నా ప్రశ్నిస్తే కోర్టులు, కేసులు, లాఠీ చార్జులు అని చెప్పి బెదిరించిండ్రు. ఇంకా సాల్రా నాయన మీ పాలన అని చెప్పి ప్రజాపాలన ప్రజలే తెచ్చుకున్నారు మీ హరాస్మెంట్ని చూసి. రెండో పార్టీ బీజేపీ పార్టీ ఉంది. ఆ పార్టీలో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వాడిని. కానీ ఆ పార్టీ గురించి మాట్లాడాలంటే ఈరోజు ఆ పార్టీ యొక్క నాయకులకు, స్థానిక నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న నాయకులకు కానీ దిశానిర్దేశం లేదు. వాళ్ళు ఏం ఫాలో కావాలి, ఎవరు ఫాలో కావాలి, ఎదుగుతున్న లీడర్లను కూడా కాల్వట్టి గుంజే పరిస్థితి ఈరోజు ఆ పార్టీలో ఉంది. ఈరోజు ఆ పార్టీ కార్యకర్తలను కేవలం బలి పశువులుగా వాడుకుంటున్నారు. ఏదో ఇలా టికెట్ ఇస్తున్నారు, వాళ్ళు పాపం మాకు టికెట్ వచ్చింది కదా అని చెప్పి ఇంట్లోకెళ్ళి పైసలు తెచ్చుకొని మరి అప్పులు చేసి మరి వాడిని వీడిని అడుక్కొని మరి ఆ కార్యకర్తలు బట్టలు చింపుకొని పార్టీ కోసము ప్రజల్లోకి వెళ్తున్నారు. కానీ అక్కడ పార్టీకి భవిష్యత్తే లేదు. అరే రాజా సింగ్ లాంటోడే, ధర్మరక్షకుడు రాజా సింగ్ లాంటోడే పార్టీలకు వెళ్ళి పక్కకు దప్పుకున్నాడు వీళ్ళ బాధ భరించలేక. మళ్ళా కార్యకర్తల పరిస్థితి ఏంది? కానీ రాష్ట్రమంతా నేను చెప్పలేను. కానీ ఈ యొక్క మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు దయచేసి ఆలోచన చెయ్యండి. ఎందుకంటే డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు, గెలిచే పరిస్థితి లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఈ ఓట్లు స్ప్లిట్ చేస్తున్నారో, ప్రభుత్వం వైపు పడకుండా ఓట్లు ఎక్కడైతే స్ప్లిట్ చేస్తున్నారో అక్కడ మళ్ళీ మీరు ఈ యొక్క సచ్చిన పాముని తెచ్చి మన తలపైన పెట్టే పరిస్థితికి తెస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ప్రజలు ఇబ్బంది పాలవుతారు. ఈరోజు స్థానికంగా ఉన్న నాయకులు మనకు తెలుసు, ఒక 10-15 బీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిస్తే మళ్ళా మన పీకల మీదకి వచ్చి కూర్చునే నాయకులు రెడీగా వేచి చూస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ పాలన మనం చూసినాం. బీజేపీ కార్యకర్తలు దయచేసి డబ్బులను కాపాడుకోండి, ఇంటి పైసలను కాపాడుకోండి, మీ యొక్క తల్లిదండ్రుల పైసలు కాపాడుకోండి. దేశం ఉంది, ధర్మం ఉంది, కానీ పార్టీ మాత్రం నాశనమైంది. అది గుర్తు తెచ్చుకోండి. అక్కడ మళ్ళీ చెప్తున్నా, రాజా సింగ్ లాంటోడే పక్కకు జరిగిండు. బీఆర్ఎస్లో ఇంటి బిడ్డనే పక్కకు జరిగింది. ఆలోచించుకోండి ఏ విధంగా ఈ యొక్క వేరే రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. దయచేసి పాలమూరు ప్రజల్లారా ఓట్లు స్ప్లిట్ చెయ్యకండి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ప్రభుత్వం నడిపేది రేవంత్ రెడ్డి. మన స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుల ద్వారానే మనకు ప్రజాపాలన, మన పాలమూరు అభివృద్ధి, మహబూబ్ నగర్ అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది మనము చూడబోతున్నాము. కాబట్టి ఆలోచన చేయండి. గతంలో ఎన్ని అరాచకాలు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాలలో ఏం చేసినావు అంటున్నారు. ఇప్పుడే పథకాలన్నీ మీకు చెప్పేసిన, ఎన్నో చెప్తున్నాయి. 10 సంవత్సరాల్లో చేయలేని డెవలప్మెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు చేసి చూపిస్తుంది, ఇంకా చేయబోతుంది. కానీ మీ యొక్క సంపూర్ణమైన మద్దతు ఈరోజు ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీకి అవసరం. సంపూర్ణమైన మద్దతు లేకపోతే మనం ఇబ్బంది పాలవుతాము. సంపూర్ణమైన మద్దతు లేకపోతే లేనిపోని తలకాయ నొప్పిలు వస్తాయి. సంపూర్ణ మద్దతు లేకపోతే ఈరోజు ప్రభుత్వం కూడా, ఎమ్మెల్యే కూడా ఎలాంటి డెవలప్మెంట్ చేసి చూపలేరు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలు, డ్రైనేజ్ సిస్టంలు, లైట్లు, మన కాలనీలలో సీసీ కెమెరాలు, దాని తర్వాత ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్, పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ యూనిట్స్, ఎంతో 2000 కోట్లు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మహబూబ్ నగర్కి శాంక్షన్ అయిపోయింది. పని చేయడమే బాకీ ఉన్నది. దాంట్లో పక్కనోళ్ళ పక్క పార్టీలలో జౌక్యం అవసరమా మనకు? ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు వీధి మనం తిరుగుతున్నాం, చూస్తున్నాం, ఇక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్
ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ఇట్లా మోరీలలో కానీ రోడ్లలో కానీ ఇవన్నీ ఇట్లా పడున్నాయి. ప్లాస్టిక్ బాటిల్స్ అనుకోండి, ప్లాస్టిక్ గ్లాసులు అనుకోండి, లేకపోతే ప్లాస్టిక్ సామాన్లు, చిప్స్ ప్యాకెట్లు, అవి ఇవి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మన ప్రభుత్వం ఈరోజు కొత్తగా వచ్చే కార్పొరేషన్ ఉంటాడు, మేయర్ ఉంటాడు, మేయర్ మన కాంగ్రెస్ పార్టీ మేయర్ అయితే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అంటే మనం కూడా ఒక సొసైటీ మీద బాధ్యతతోటి ప్లాస్టిక్ని తగ్గించే విధంగా మనమే ఒక రోల్ మోడల్గా రాష్ట్రానికి తయారు కావచ్చు. ప్లాస్టిక్ బాటిళ్ళ బదులు గ్లాస్ బాటిల్ వాడదాం, ప్లాస్టిక్ గ్లాసుల బదులు మట్టి గ్లాసులు వాడదాం. ఈరోజు మన పాలమూరులో మనం తిరుగుతుంటేనే నాలలు, మోరీలు ఇట్లా చూస్తే సింపుల్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ గురించి మాట్లాడితే అన్ని సామాన్లు ప్లాస్టిక్ ఉన్నాయి. కోకోనట్ ఆయిల్ డబ్బాలు, తినే ప్లేట్లు, కడుక్కునే బ్రష్లు ఇవన్నీ ప్లాస్టిక్ ఉన్నాయి. దీన్ని మనము ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి? దీనికి మనం బయోడిగ్రేడబుల్ వేస్టేజ్, ఇప్పుడు హ్యూమన్ వేస్టేజ్ అని ఉంటుంది, ఇండస్ట్రియల్ వేస్టేజ్ అని ఉంటుంది, హాస్పిటల్ వేస్టేజ్ అని ఉంటుంది. ఇలాంటి ఎంతో వేస్టేజ్ మీదనే ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని మనము రిసోర్స్ఫుల్గా ఎట్లా వాడుకోవచ్చు, దాన్ని మనము మళ్ళీ రీసైకిల్గా ఇది చేసుకోవచ్చు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తోటి ప్రజాప్రభుత్వంలో ఒక ప్రభుత్వంలో నడిచే మేయర్ ఉంటే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తెచ్చి మనం బాగుపడే విధంగా, మన సొసైటీ బాగుపడే విధంగా, మన కాలనీ బాగుపడే విధంగా మనం ముందరికెళ్ళొచ్చు. మీకు ఇలాంటి డెవలప్మెంట్ కావాలన్నా, లేకపోతే వాడికి ఇదనిండు, వీడిట్ల ఇదనిండు, వాడు నిన్న ఏడ్చిండు, రేపొద్దున ఇంకోటి ఏడుస్తుండు, ఇంకా ఈ యొక్క రాజకీయ ఎంటర్టైన్మెంట్ కావాలన్నా పాలమూరు ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రేపు ఇంకా 2 రోజుల ప్రచారం ఉన్నది, ఆలోచన చేయండి. డబ్బులు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు 10 సంవత్సరాల మనల్ని దోచుకున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టి దోచుకున్నారు. మన డబ్బులే వాళ్ళు ఇచ్చేది. తీసుకొని పక్కకు తప్పుకుంటారు. నాయన మిమ్మల్ని మస్తు చూసినామని చెప్పండి, తీసుకోండి, మీ డబ్బులు అవి, హరాస్మెంట్ అది. అయినా అంత ఖర్చు పెట్టినోడు రేపొద్దున దాన్ని 2 ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తాడు, కానీ నీకు సేవ చేయాలని ఆలోచిస్తాడా? అది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. అదొక 10 సంవత్సరాలు వాళ్ళ కథ. ఈడ దిశానిర్దేశం లేని ఇంకో పార్టీ కథ. సరే మాకు ఎంపీ ఉంది కదా, ఎంపీ ఉన్నారు కదా అని చెప్పి మీరు అనొచ్చు. అది కేవలము మోడీ ఫోటో చూసి పడ్డ ఓట్లు, మోడీ ఫోటో ఆ రామ మందిరాన్ని చూసి పడ్డ ఓట్లు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ స్థానిక ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ నువ్వు బాగుపడే ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ నీ భవిష్యత్ ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ పిల్లల భవిష్యత్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ మన సరౌండింగ్ ఎలా ఉండాలో, మన చుట్టుపక్కల ఎలా ఉండాలో, మన భవిష్యత్తు ఎలా ఉండాలో, మనం ఎలా ముందలుకోవాలో అన్న ఎలక్షన్ ఇది. కాబట్టి ప్రభుత్వానికి సహకరించండి. మన మంత్రులు ఉన్నారు, మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన ముఖ్యమంత్రి ఉన్నారు. పాలమూరు బిడ్డైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు సంపూర్ణ మెజారిటీతో మళ్ళొకసారి బలపరచాలని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, వస్తున్నాయి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.